హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో కర్నూలులో 2 ఫ్రాంచైజెస్ ఒకటేసారి వచ్చాయి. సో ఇంకొకటి వచ్చేసి మనకు వేరే ఫ్రాంచైజర్ వచ్చారు. సో వాళ్ళకు కూడా అక్కడే కర్నూలులోనే సేమ్ లొకేషన్లో లేదా ఇంకొక లొకేషన్లో చూసుకోమని చెప్పాము. సో వాళ్ళు కూడా ఇన్వైట్ చేశారు. ఇద్దరి సైట్ విజిట్కి నిన్న వెళ్ళినప్పుడు చాలాసేపు వెతికాము రూమ్స్ కోసము. సో వాళ్ళు చూసిన రూమ్సే కాకోకుండా మళ్ళీ మేము కొన్ని రూమ్స్ చూసాము. ఈ రూట్లో వెళ్తా ఉంటే చాలామంది ట్రాఫిక్కి అంటే రాంగ్ రూట్లో వస్తూ ఉన్నారు. చాలా డిస్టర్బెన్స్గా ఉంది. కర్నూలులో నేను ఇటువంటి ట్రాఫిక్ని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫస్ట్ టైం ఇది ఎక్స్పెక్ట్ చేయడము. సో కర్నూలులో స్నాక్ సిటీ బ్రాంచ్ ఓపెన్ అయ్యి చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యి దాని తర్వాత ఇద్దరు గొడవ పడి దాని తర్వాత ఒక పర్సన్ దాంట్లో ఇంట్రెస్టెడ్గా ఉండి అది పంచాద అవుతా ఇంకా తెగకపోవడంతో అతనికి చాలా హెడేక్ వచ్చింది. ఆ స్టోర్లో మాకు పెనాల్టీ రావాల్సి ఉంది. సో పెనాల్టీ కింద ఆ స్టోర్ మొత్తాన్ని మేము మా దగ్గరే సీజ్ చేసి పెట్టుకొని ఉన్నాము. సో ఇప్పుడు ఆ స్టోర్ని సేల్ చేసి మా పెనాల్టీ అమౌంట్ రిటర్న్ తీసుకొని మిగతాది వాళ్ళకి అనేది ఇచ్చేసాము. ఆ స్టోర్ని మీరే రన్ చేయొచ్చు కదా అని మీరు మమ్మల్ని అడగచ్చు. సో మేము ఆ స్టోర్ని ఇప్పుడు రన్ చేస్తాము, సక్సెస్ అవుతుంది. రేపు పొద్దున వచ్చి మీరు పెనాల్టీ అమౌంట్ మీకు కట్టేసి మా స్టోర్ మాకు ఇవ్వండి, మాది అగ్రిమెంట్ ఉంది కదా అంటున్నారు. సో క్యాన్సిల్ అగ్రిమెంట్ పంపించాము. క్యాన్సిల్ అగ్రిమెంట్ మీద సంతకం చేయట్లేదు, సైన్ చేయట్లేదు, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఒక పర్సన్ ఏమో వాళ్ళ తమ్ముడేమో నేను ఇంట్రెస్టెడ్గా ఉన్నాను, నేను వేరే లొకేషన్లో ఉన్నా పెట్టుకుంటాను, కొత్తగా మీరు సపోర్ట్ చేయండి అని మా దగ్గరికి మళ్ళీ వచ్చాడు. సో నేను కూడా చెప్పాను, నేను నీకైతే అవుట్లెట్ ఇవ్వను బ్రదర్, నేనే పెడతాను, నేను పెట్టి నేను రన్ చేసి సక్సెస్ చేసిన తర్వాత నీకు ఫిగర్ చెప్తాను అమౌంట్ది. సో అప్పుడు మీరు దీన్ని తీసుకోండి అని చెప్పాను. సరే అని చెప్పాడు. సో వాళ్ళు చూసిన రూమ్స్లో మనకి ఏదైనా వర్కౌట్ అవుతుందా అని నిన్న వెళ్ళి అన్ని లొకేషన్స్ అంటే కర్నూలు మొత్తం జల్లెడబెట్టాము. సో కొన్ని లొకేషన్స్లో మాకైతే రూమ్స్ అవైలబుల్లో ఉన్నాయి, కానీ రెంట్ చాలా ఎక్కువ ఉంది. ఒక రూమ్ అయితే 1,70,000 చెప్పారు. ఇంకొక రూమ్ పైన ఉంది 70,000 చెప్పారు. ఇంకొక రూమ్ 1,30,000 చెప్పారు. చాలా చిన్న రూమ్స్ కూడా చాలా ఎక్కువగా రెంట్స్ చెప్పారు. సో లాస్ట్గా ఫైనల్గా అయితే మనకైతే ఒక రూమ్ దొరికింది. ఆ రూమ్ చాలా బాగుంది, కానీ కార్నర్ బిట్. మావాడు ఎక్కడికన్నా వెళ్తే రూమ్ ఓనర్తో ఎంత పొలైట్గా మాట్లాడతాడంటే అతను ఐస్ అయిపోవాల్సిందే. ఒక్కటే దెబ్బకు ఎదుటి వ్యక్తి ఎంత యాటిట్యూడ్ పర్సన్ అయినా కానీ మావాడు వాడిని పండబెట్టేస్తాడు. సో ఇది నేను 2-3 సార్లు గమనించిన. రెంట్ ఎంత యాటిట్యూడ్ పర్సన్ అయినా వీడు వెళ్ళి మాట్లాడదానే మొత్తం కరిగిపోతుంది అక్కడ. సో నేను చాలా సార్లు గమనించిన. ఇప్పుడైతే మనం రూమ్ చూసిన రూమ్ అయితే మీకు కూడా కర్నూలులో ఎవరికన్నా ఈ లొకేషన్ తెలిసిన వాళ్ళు ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ రూమ్ అయితే చాలా నీట్గా ఉంది, అలాగే చాలా బాగుంది. మన ఎదురుగా వెళ్తున్న స్కూటీలో అక్క డ్రైవింగ్ చేస్తుందో అర్థం కావట్లేదు, నేర్చుకుంటుందో అర్థం కావట్లేదు, సడన్గా బ్రేకులు వేస్తుంది. సో వాళ్ళ లైట్కి భయపడి వీళ్ళే డివైడర్ పైన వెళ్తా ఉన్నారు. సో స్నాక్ సిటీ కర్నూలు 1.5 year రన్ చేసిన తర్వాత సో చాలా మంది కస్టమర్స్ ఇప్పటికి కూడా ఫోన్ చేస్తూనే ఉన్నారు. 60 days అయింది ఇప్పటికి క్లోజ్ చేసి, వాళ్ళిద్దరు గొడవ పడి. సో 60 daysలో ఇప్పటికి చాలా మంది ఫోన్ చేస్తున్నారు. ఈ కాల్స్ వల్లనే ముందు తీసుకున్న బ్రాంచ్లో ఒక పర్సన్ చాలా ఇంట్రెస్టెడ్గా అన్న నేను ఓపెన్ చేసుకుంటాను, నాకు పర్మిషన్ ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు పంచాయత్ జరుగుతూనే ఉంది, మళ్ళీ ఓపెన్ చేస్తే సో అది మళ్ళీ ఇంకా పెద్దగా అవుతుంది. సో దానికంటే బెటర్ కొత్తగా ఓపెన్ చేస్తాము. సో మేము రన్ చేస్తాము, ఇంతకుముందు మీరు సక్సెస్ చేసుకోలేకపోయారు కదా, మేము సక్సెస్ చేసిస్తాం మీకు అని. కాదన్నా బాగానే జరుగుతూ ఉండింది, ప్రాఫిట్స్ వచ్చే టైంలో ఇలా అయిందంటే 1.5 year నుంచి మీరు నాకు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు, కొన్ని విషయాలు చెప్తే కదా తెలిసేదని మేము కూడా చెప్పాము. చాలా లెంత్ అండ్ లాంగ్ అయిపోతుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి, లొకేషన్ ఎక్కడ అని చెప్తాను లాస్ట్లో.
ఫైనల్గా అయితే మేము అనుకున్న లొకేషన్కి డెస్టినేషన్కి మేమైతే చేరాము. సో ఇది ఎస్వి కాంప్లెక్స్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉంటుంది. బిఎస్ఆర్ కళ్యాణ మండపం అంటే చాలా మందికి ఐడెంటిఫై ఉంటుంది. సో ఇంకా రెంట్ రూమ్ అనేది ఫైనల్ అవ్వలేదు. మేబీ ఎగ్జాక్ట్లీ ఈ రోజు అయిపోతుంది ఫైనల్. సో ఈ రూమ్ స్పేషియస్గా ఉంది. మనకు మామూలుగా అయితే 480 SFT ఉంది. సో మేము రూమ్ ఓనర్ని రిక్వెస్ట్ చేసాము ఇంకొక 160 SFT పక్కనే ఉంటే, సో అది తీసుకున్నాము. బ్యాక్ సైడ్ మనకు ఒక 100 SFT కూడా ఉంది, అది కూడా ఇస్తా అని చెప్పారు. సో అది కిచెన్కి వాడుకొని, సో టోటల్గా ఈ రూమ్ వచ్చేసి 740 SFT వస్తుంది. సో ఎగ్జాక్ట్లీ ఎస్వి కాంప్లెక్స్ ఆపోజిట్లోనే మన స్టోర్ ఉంటుంది. దాని పక్కనే వచ్చేసి అమరావతి టిఫిన్స్ వెజ్ ఉంటుంది. సో అమరావతి టిఫిన్స్ కూడా చాలా మందికి తెలుసు, చాలా ఐడియా. కర్నూలులో ఉండే వాళ్ళకు ఇక్కడ కనీసం ఒక్కసారన్నా ఫుడ్ తినేసి. సో ఇలాగా నేను సైట్స్కి వచ్చి రూమ్స్ వెరిఫై చేసి దాని తర్వాతనే ఫ్రాంచైజ్ అనేది ప్లాన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సైట్కి ఎన్ని విధాలుగా మనకు అనుకూలంగా ఉంటుంది అనేది నేను చెకింగ్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఈ సైట్లో మేము ఖచ్చితంగా క్యాల్కులేషన్ చేసింది ఏంటంటే పక్కనే వచ్చేసి చాలా ఓల్డ్ అమరావతి టిఫిన్స్ అండ్ మీల్స్. సో దాని ఎదురుగా మనకైతే ఎస్వి కాంప్లెక్స్ ఉంది. ఈ ఎస్వి కాంప్లెక్స్ అనేది కూడా చాలా మందికి ఐడెంటిఫై అయిన లొకేషన్. సో ఇలాంటి లొకేషన్ల చోట మనము సో ఇక్కడైతే స్టోర్ అయితే ప్లాన్ చేస్తా ఉన్నాము. సో ఇంత పెద్దగా వస్తుంది స్టోర్ ఈ 2 షెడ్యూల్లో కలిపి. సో తొందరలో ఇది కూడా కన్ఫామ్ అయితే ఇక్కడే ఓపెన్ అవుతుంది, లేదా ఇంకొక లొకేషన్ అనేది చూడాల్సి ఉంటుంది. సో వెయిట్ చేసాం లాస్ట్ ఫైనల్గా ఏమవుతుంది అనేది చెక్ చేసి. సో చాలాసేపు మాట్లాడిన తర్వాత రూమ్ ఓనర్ అయితే వచ్చేసారు. సో రూమ్ ఓనర్ని చూస్తేనే నాకు అనిపించింది, అరే ఈ ఓనర్తో మనం ఎక్కడ మాట్లాడగలుగుతామని. సో ఎందుకంటే యాటిట్యూడ్ ఆర్గన్స్ అనేవి చాలా ఎక్కువగా మాకంటే ఫేస్లో కనిపించాయి. సో ఒకసారి మాట్లాడిన తర్వాత అనిపించింది డోంట్ జడ్జ్ బై బుక్ ఫ్రంట్ ఆఫ్ కవర్ అని చెప్పేసి. సో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడాడు ఓనర్ కూడా. ఈ రూమ్ని మనం అయితే కొద్దిగా మాడిఫై చేసాం సార్ అని చెప్పాను. సో మున్సిపాలిటీ ప్రాబ్లం వస్తుంది మాకు, ప్రాబ్లం మాకైతే ఇబ్బంది లేదు కానీ మున్సిపాలిటీ ప్రాబ్లం వస్తుంది. సో నేను ఎంతవరకు ఉందో అంతవరకు ఇవ్వగలుగుతాను. బ్యాక్ సైడ్ కిచెన్లో కూడా మీరు కొద్దిగా తీసుకోవచ్చు అని చెప్పారు. సో నేనేం చేశానంటే కొన్ని వాల్స్ అక్కడ బ్రేక్ చేయండి సార్ అని చెప్పాను. సో షట్టర్స్ కావాలంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను, వాల్స్ ఒక్కటి కొద్దిగా బ్రేక్ చేసి ఇవ్వండి అని చెప్పాను. సో అన్నిటికీ ఓకే చెప్పారు. సో దాని తర్వాత రెంట్ ఒకసారి అడ్వాన్స్ ఒకసారి మాట్లాడదాం అని చెప్పారు. సో నేను వాళ్ళకు క్లారిటీగా చెప్పాను, మా స్టోర్స్ అనేది ఎక్కడన్నా ఓపెన్ చేస్తే మినిమం 10 years ఉంటుంది సార్ అని చెప్పాను. ఎందుకంటే 10 years అగ్రిమెంట్ మేము చేయించుకుంటాము. ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మనకు ఒక 10 monthsలో రిటర్న్ వచ్చినా కూడా మిగతా రిమైండింగ్, సో మనం మిగతా రిమైండింగ్ ఎన్ని రోజులు అయితే స్టోర్స్ పెడతామో సో ఆ రిమైండింగ్ అమౌంట్ అనేది మనం ప్రాఫిటబుల్ అవ్వాలి కదా. సో ఫస్ట్ మంత్ నుంచి ప్రాఫిట్ ఉంటుంది కానీ మన ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలి కదా. సో దానికోసం సో మీకు ఇంకా ఏదైనా వర్క్ చేపించి ఇమ్మంటారా అని అడిగారు. సో మేము డ్రైనేజ్ వ్యవస్థ కొద్దిగా మాకు బాగుంటుందని చెప్పాను. సో 3 phase మీటర్ అడిగాము, ఆల్రెడీ 3 phase ఉంది. సో చాలా మంది ఓనర్స్ ఏం చెప్తారంటే మేము ఇంతే ఇచ్చేది, మీరు మిగతా రిమైండింగ్ మీరే కట్టుకోండి, మీరే పెట్టుకోండి అని చెప్పారు. సో ఇప్పటికే 7 kW ఉంది, మీకు ఇంకా అడిషనల్ ఏదైనా కావాలంటే నేను లోడ్ కట్టి మీకు పెంచిస్తా అని చెప్పారు. సో మనకు ఆ ఓనర్ సైడ్ నుంచి అయితే ప్రాబ్లం ఇప్పటి వరకు అయితే ఏం లేదు. ఓనర్ సైడ్ నుంచి ఇప్పటికీ పాజిటివ్నే ఉంది. సో అక్కడ ఉండే ఇంకొక పర్సన్ గంగాధర్ అని మెయింటెనెన్సర్ ఉన్నారు. సో వాళ్ళు కూడా చాలా పొలైట్గా, అంటే ఏం కోపం లేకోకుండా, యాటిట్యూడ్ లేకోకుండా సో మాతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. సో కర్నూలులో మనకు కాంపిటీటర్ ఎవరంటే అంటే మనకి ఇంతవరకు మన ఫస్ట్ వెంకటరమణ కాలనీలో ఉండే బ్రాంచ్కి వచ్చిన వాళ్ళలో సో మీ దగ్గర టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే సిమిలర్గా అలాగే ఇంకొక చోట కూడా కొద్దిగా టేస్ట్ బాగుంటుంది కానీ రేట్స్ ఎక్కువ అక్కడ అని చెప్పారు. సో ఎగ్జాక్ట్లీ ఆ షాప్ ముందరనే మనకి ఈ రూమ్ దొరకడం అనేది మనకి ఇంకా చాలా ఆనందం. సో ఈ స్టోర్ టార్గెట్ వచ్చేసి మేము మంత్లీ 20 lakhs టార్గెట్ అనుకుంటా ఉన్నాము. సో బై ఛాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి మా దగ్గర, ఒక 6 నుంచి 9 వేకెన్సీస్ ఉంటాయి. సో ప్రాపర్గా ఉండాలి, క్లీన్ షేవ్ ఉండాలి వాళ్ళకు. సో ఎవ్రీ 7 daysకి ఒకసారి షేవింగ్ ఉంటుంది, పక్కాగా క్లీన్ షేవ్ చేయించుకో ఉండాలి. అలాగే
ప్రాపర్గా నెయిల్స్ కూడా కటింగ్ చేసుకొని ఉండాలి, అలాగే హెడ్ క్యాప్స్ ఇవన్నీ మెయింటైన్ చేయాలి. డ్యూటీ టైమ్స్ వచ్చేసి మార్నింగ్ 9:40 నుంచి నైట్ 10 o'clock వరకు ఉంటుంది. ఆఫ్టర్నూన్ 2 hours లంచ్ బ్రేక్ ఉంటుంది. సో షిఫ్ట్ వైజ్గా లంచ్ బ్రేక్ తీసుకోవచ్చు. వీటన్నిటిని గుర్తు చేసుకుంటా మనం వెళ్ళే లొకేషన్లోనే వెంకటరమణ కాలనీ ఉంది. సో ఆ కాలనీలో ఒకసారి వెళ్దామని చెప్పాను. సో ఆ రూట్లో వెళ్తూ మన స్టోర్ని కూడా ఒకసారి చూద్దామని చెప్పాను. సో పాత ఓనర్ అయితే నాకు ఆ స్టోర్ దగ్గరికి వెళ్తే నాకు కన్నీళ్ళు లాగా ఉన్నా, నేను అంత బాగా డెవలప్ చేసుకున్నా, కానీ పార్ట్నర్షిప్ వల్ల నాకు ఆ బ్రాంచ్ అనేది సో వెళ్ళిపోయింది. నేను మళ్ళీ ఫస్ట్ నుంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి, అతను వినట్లేదు, నేనన్నా పెట్టుకుందాం అంటే కుదరట్లేదు అని చెప్పారు. సో మేము ఆ స్టోర్ దగ్గరికి వెళ్ళాము, రీచ్ అయ్యాము. సో స్టోర్ అయితే ఎంత పెద్దదంటే 1400 SFT స్టోర్ అది. సో ఇంచుమించు మన పులివెందుల బ్రాంచ్ మైన్ వస్తుంది. అలాంటి స్టోర్ని అర్ధాంతంగా బాగా జరిగే స్టోర్ని స్టాప్ చేసేసి సో ఇద్దరు ఇప్పుడు నష్టపోతా ఉన్నారు. ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి, ఒక 21 lakhs పెట్టిన స్టోర్ని, సో ప్రాఫిట్స్ వచ్చే స్టోర్ని సో ప్రాపర్గా క్లోజ్ చేసేసారు. సో క్లోజ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇద్దరు గొడవ పడతా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి. సో అలాగే నేను చెప్పాను కదా స్టార్టింగ్లో ఇంకొక ఫ్రాంచైజర్ మనల్ని పిలిచారని చెప్పేసి, వాళ్ళు కూడా ఫస్ట్ ఫ్లోర్లో తీసుకున్నారు. సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాము ఫస్ట్ ఫ్లోర్లో వద్దు అని చెప్పేసి. రూమ్ ఓనర్కి ఏమర్థమైందంటే మనం ఏదో రూమ్ వద్దని చెప్పాము అనేది అర్థమైంది. సో మా పాయింట్ అది కాదు. ఓకే అండి, ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ part 2 కోసం మా పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.